హాయ్ సఖీస్ అండ్ సఖాస్ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రీవియస్‌గా పెట్టిన వీడియోకి చాలా మంచిగా, ఓపికగా, చాలా పేషెన్స్‌తో చాలా నా 3 వీడియోలు తప్పకుండా అందరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సఖీస్ అండ్ సఖాస్. డాష్‌లో వేయవలసిన ముందు ఇప్పుడు ఇంకొకటి. థ్యాంక్ యూ సో మచ్. సో, నేను ఈ 3 వీక్స్‌లో ఇంకొక టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనందరం చేస్తున్న మిస్టేక్‌ని ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, ఈరోజు టాపిక్ వచ్చేసరికి డోంట్ థింక్ అబౌట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. సో, దీనికి నా దగ్గర ఒక స్టోరీ ఉంది. ఈరోజు మనం స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను నేను. నేను ఇప్పుడు ఈ టాప్ వేసుకున్నా గదా! ఇది నేను యాక్చువల్లీ నా ఫస్ట్ వీడియోకి వేసుకున్నాం. అంటే సెల్ఫ్ లవ్ ఉంది కదా! ఆ వీడియోలో నేను వేసుకొని మంచిగా ప్రెజెంట్‌ఫుల్‌గా చాలా బాగా కనిపిస్తూ చెప్దాం అనుకున్నా. బట్ యూ నో వాట్? నేను బాగా రెడీ అయ్యి, కూర్చొని, టాప్ వేసుకొని, నేను క్యామ్ ముందుకొచ్చి చెప్దాం అనేసుకునేసరికి ఐ వాస్ లైక్ స్పీచ్‌లెస్. నేను మాట్లాడలేకపోతున్నా. నాకు టెన్షనొస్తుంది, ఏడుపొస్తుంది. ఐ డోంట్ నో వై? వాట్ ఈస్ హ్యాపెనింగ్? భయమేస్తుంది. ఐ నో ఐయామ్ డూయింగ్ నేను మంచి విషయమే చెప్దామనుకుంటున్నా. కరెక్ట్‌గా చెప్దామనుకుంటున్నా. చాలా ప్రిపేర్ అయ్యి చెప్దామనుకుంటున్నా. అండ్ కీ పాయింట్స్ పెట్టుకొని చెప్దామనుకుంటున్నా. బట్ యూ నో వాట్? ఐ రియల్లీ కాంట్ టెల్ ద పాయింట్. ఎందుకు చెప్పలేకపోయాననేది నాకు నిజంగా అర్థం కాల. అండ్ ఐ టుక్ టైమ్ అండ్ ఐ షేర్డ్ విత్ మై ఫ్యామిలీ. సో, వాళ్ళు కొంచెం ఆబ్వియస్‌లీ మోటివేట్ చేస్తారు గదా! మోటివేట్ చేశారు. అండ్ ద నెక్స్ట్ డే వాట్ హ్యాపెండ్ ఈజ్ నాకనిపించింది సెల్ఫ్ లవ్ అంటే రియల్‌గా ఉండాలి కదా! సో, నేను నా రానెస్‌ని, నా రియల్‌నెస్‌ని చూపిద్దాము. లైక్ ఐ యాక్చువల్లీ షూటెడ్ ఇట్ ఇన్ అ నైట్ వేర్. యాహ్! నేను నైట్ వేర్ ఏసుకొని షూట్ చేశానది. బికాజ్ దట్ ఈస్ మీ. దట్ ఈస్ రియల్ మీ. దట్ ఈస్ రా మీ అని చెప్పి. బట్ ఈరోజు ఈ టాప్ వేసుకోవడానికి కారణం నేను నా పాస్ట్‌లో ఏదైతే చేశానో, భయపడి, ఆగిపోయి, ఇంత మంచిగా కనిపించాలి అని సంథింగ్ వాటెవర్ ద థాట్ ఐ పుట్ ఇన్ మై మైండ్ ఏదైతే అనుకున్నానో అప్పుడు చేయలేకపోయాను. బట్ ఇప్పుడు చేశాను. బికాస్ దిస్ ఈస్ ద డే ఐ వాంట్ టు స్పెండ్ మై డేస్ లైక్ దిస్. అప్పుడు చేయలేకపోయాను. ఇప్పుడు చేశాను. సరే, పాస్ట్ గురించి అలా మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్‌లో ఒకవేళ ఈరోజు నేను ఈ టాప్ ఏసుకోకుండా ఉండుంటే ఎప్పుడేసుకునేదాన్ని. ఏదో క్యాజువల్‌గా ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు ఆర్ నార్మల్‌గా ఉన్నప్పుడు ఆర్ వాటెవర్. ఏదో ఒక నార్మల్ అకేషన్‌కి వేసుకునేదాన్ని. బట్, బట్ ఈరోజు ఈ టాప్ ఒక లెసన్ అయ్యిద్ది, ఒక స్టోరీ అయ్యిద్ది అని మనకు తెలుసా? తెలీదు కదా! బికాజ్ టుడే ఐ థాట్ దిస్ ఐ యామ్ టెల్లింగ్ టు యూ ఆల్. నేను నా పాస్ట్‌లో అనుకోలేదే. నేనొకరోజు ఇదేసుకొని ఇట్లా మీ అందరికీ చెప్తాను అని నా పాస్ట్‌లో నా ఫ్యూచర్ గురించి ఆలోచించలేదే. వై? ఎందుకు ఆలోచించలేదు? ఫ్యూచర్ గురించి ప్లానింగ్స్ ఉండకూడదా? ఈ ఈ అకేషన్‌కి వేసుకోవాలి అండ్ ఖచ్చితంగా నేను రీక్రియేట్ చేస్తాను. ఐ విల్ ఓవర్‌కమ్ మై లైక్ వాట్ ఎవర్ ద థింగ్ ఐ వాస్ గోయింగ్ త్రూ ఐ విల్ ఓవర్‌కమ్ అని ఉండదా? అలా అనుకోకుండా ఎలా ఉన్నావు? ఏంటి? అని చాలా మందికి మనలో క్వెషన్స్ రావచ్చు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు నేను ఈరోజు ఇదేసుకుంటానని నాకు తెలీదు. ఏదో ర్యాండమ్‌గా చూసాను, వేసుకున్నాను. అండ్ దెన్ ఐ గాట్ ఎ థాట్. ఓకే. వై కాంట్ ఐ టెల్ యూ దిస్ స్టోరీ ఆఫ్ బిహైండ్ దిస్ టాప్? లైక్ మీకు ఇవి విన్నప్పుడు కొంచెం టాప్ గురించి స్టోరీయా అని ఒక వేలో లాగా అనిపిస్తూ ఉండుండొచ్చు. బట్ మై థింగ్ ఈజ్ సింపుల్. పాస్ట్‌లో నేనది చేశాను అని చెప్పి, ప్రెజెంట్‌లో నేనది మీకు స్టోరీగా చెప్పేసా. కానీ అప్పుడు నేను ఫ్యూచర్‌లో వేసుకుంటానో లేదా అనేది ఆలోచించలా. అసలు వేసుకుంటానా వీడియో కోసం అనేది గూడా ఆలోచించలా. ఐ వాస్ జస్ట్ నార్మల్‌గా ఉన్నా అంతే. అప్పుడు ఆ క్షణం భయమేసింది, ఉన్నాను. నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, ఏంటి అనేది గురించి ఆలోచించలా. కదా! నార్మల్‌గా వేసేసుకున్నా. ఇది ర్యాండమ్‌గా చెప్తున్నాను మీకు. అదే విధంగా, అదే విధంగా మనం ఎందుకని ప్రెజెంట్‌లో కాకుండా పాస్ట్‌లో, ఫ్యూచర్‌లో ఎక్కువ బతుకుదాం. అవును. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు,
పాస్ట్ గురించి ఆలోచించేవాళ్ళు కొంతమంది. పాస్ట్‌లో మిస్టేక్స్ చేశాము, పాస్ట్‌లో అది చేసాం, ఇది చేసాం, ఇలా ఉన్నాం, అలా ఉన్నాం. మంచిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు సరిగ్గా లేకపోతే అసలు నేను పాస్ట్‌లో ఎలా ఉండేదాన్నో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? అసలు ఐ వాస్ నాట్ ఎట్ ఆల్ థిస్ టైప్ ఆఫ్ ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్ అని చెప్పుకుంటూ ఉంటాం. లేదు, పాస్ట్‌లో మనం చెడ్డగా ఉంటే పాస్ట్‌లో నేనిలా చేసేవాడిని, ఇట్లా ఇట్లా ఉండేవాడిని. కానీ ఇప్పుడలా లేను. ఐ వాస్ బీయింగ్ గుడ్ అది ఇది అని చెప్పి చెప్తాం. ఓకే. కానీ ఫ్యూచర్ గురించొచ్చేసరికి ఓహ్ మై గాడ్! ఎంత యాంక్సైటీ, ఎంత టెన్షన్, ఎంత ఓవర్ థింకింగ్ చేస్తాం ఫ్యూచర్ గురించి. ఎవరైనా ఏదైనా వచ్చి నువ్వేం చేద్దాం, ఏమవుదాం అని అనుకుంటాం, అడగటం ఆలస్యం. అవును. నేనింకా ఫ్యూచర్ ప్లానింగ్స్ పెట్టుకోలేదు. ఏమి ఆలోచించలేదు. ఒకవైపు నా ఫ్రెండ్స్ అందరూ ఎదిగిపోతున్నారు. లైక్ జాబ్స్ చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు అండ్ ట్రిప్స్ వెళ్తున్నారు, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నేను మాత్రం ఇక్కడ కూర్చొని రీల్స్ చూస్తున్నాను. ఏమి లేదు, ఇన్‌కమ్ లేదు, ఏమి లేదు. పెళ్ళంటారు, అదంటారు, ఇదంటారు. అబ్బా! ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నావా? సాడ్‌గా ఉన్నావా? ఏం నేర్చుకున్నావు? ఈరోజు ఎంత బాగా స్పెండ్ చేశావు నీకోసం నువ్వు? ఎంత బాగా నీతో నువ్వున్నావు? ఎంత బాగా అందరికి హెల్ప్ చేసావు? హ్యాపీగా ఉన్నావు? ఈరోజు ఏం చేశావనేది ఒక్కసారైనా ఆలోచించారా? ఎంతసేపు అయితే రిగ్రెట్స్‌లో లేదంటే యాంక్సైటీలో, ఓవర్ థింకింగ్‌లో. ఇలానే ఉంటామా ఇంకా? ఇంక ప్రెజెంట్‌లో బతకడం మన వల్ల కాదా? మనం చేయలేమా? హ్మ్. ఎందుకంటే అందరూ ఇదే చేస్తూ ఉంటారు కదా! మనం పీస్‌ఫుల్‌గా ఉండాలంటే దానికి కావాల్సింది ఏంటి? చెప్పండి. పాస్ట్ గురించి ఆలోచించకూడదు. ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు. ప్రెజెంట్‌లో నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేయగలవు? అనేది ఆలోచించు. అరే! అదేంటి పాస్ట్‌లో నేను చేసిన తప్పుని సాల్వ్ చేసుకోకుండా ఉంటే ఎట్లాగా? ఫ్యూచర్‌లో అది నాకు మళ్ళీ ఇబ్బందయిద్ది కదా! అని చెప్పి అవి ఓకే. బట్ అదే పనిగా అదే ఇంకా ఉద్యమంలాగా పాస్ట్‌లో ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉండకూడదు, ఫ్యూచర్‌లో ఎలా ఉండాలో అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి. అబ్బో! ప్లీజ్ స్టాప్ యార్. స్టాప్. కామ్ డౌన్. ప్రశాంతంగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళ స్టోరీ ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఒకేలా ఉండవు. 5 వేళ్ళే ఒకలా ఉండలేవు. మూతి, ముక్కు, కళ్ళు, చెవులు అందరికి ఒకలా ఉండవు. హైట్ అందరికి ఒకలా ఉండదు. జుట్టు అందరికి ఒకలా ఉండదు. మరి నువ్వు వాడిలాగా ఉండాలి, వీడిలాగా ఉండాలి అని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తావు నీ లైఫ్‌ని? నీ లైఫ్ నీదే సఖి, సఖా. సో, కామ్ డౌన్. నువ్వు పాస్ట్‌లో ఏం చేస్తే నీకెందుకు? ఫ్యూచర్‌లో ఎలా ఉంటే నీకెందుకు? ప్రెజెంట్‌లో నువ్వు నీ ఎఫర్ట్స్ నువ్వు ఈ రోజుని ఎలా గడిపావు? పొద్దున్నే లేచావు, కూర్చున్నావు, తిన్నావు, ప్రెజెంట్‌ఫుల్‌గా ఉంది. టీవీ చూసావు, లేదంటే నీ పనిలో ఉన్నావు, లేదంటే డాన్స్ చేసావు, లేదంటే పాటలు పాడావు, లేదంటే మీ వర్క్స్ మీరు చేసుకున్నారు, లేదంటే మీ బాస్‌తో మీరు తిట్లు తిన్నారు, లేదంటే మీరు చాలా బాధపడ్డారు ఈరోజు. ఈ రోజే. అది ఈ రోజే. ఈ రోజు మళ్ళీ రాదు. పాస్ట్‌ని వెనక్కెళ్ళి మార్చుకోగలమా? ఫ్యూచర్‌ని ముందుకెళ్ళి మార్చుకోగలమా? మన చేతుల్లో లేవు కదా అవి. మరలాంటప్పుడు ఎందుకు? ఆలోచించి, బాధపడి, రిగ్రెట్స్ ఫీలయ్యి, యాంక్సైటీ ఫీలయ్యి, ఓవర్ థింకింగ్ చేసి, మనసుని ఎందుకు పాడు చేసుకోవడం? మన పీస్ ఆఫ్ మైండ్‌ని ఎందుకు పాడు చేసుకోవడం? ఇది ఆలోచించం. ఎవ్వరం ఆలోచించం. అసలు ఎలా ఉంటదంటే, నో. నాకు ఫ్యూచర్ ప్లానింగ్స్ లేకపోతే ఎట్లాగా? ఏంటి? అమ్మో! ఇంకేమన్నా ఉందా? అన్నట్టే ఆలోచిస్తాం. బట్ నో. దేర్ ఈస్ నో యూజ్. దేర్ ఈస్ నో నథింగ్. ఇట్ ఈస్ ఆల్వేస్ హర్టింగ్ యూ. ఇట్ ఈస్ ఆల్వేస్ పోనీ బెటర్ చేసేవి చాలా కొన్ని అంటే మనం ఆలోచించం. పాస్ట్‌లోది మనకెలా గుర్తు రావాలి? ఇప్పుడు నేనేమైనా పని చేస్తున్నా. ఫైర్ ముట్టుకుంటే కాలిద్ది అనేది పాస్ట్‌లో నేను ముట్టుకున్నా. నా చెయ్యి కాలింది. ఇక్కడ ఒక వాతుంది అనేది ఓకే. అండ్ మళ్ళీ ఈ రోజు నాకు ఫైర్ ముట్టుకునేటప్పుడు అది గుర్తొచ్చిద్ది గదా! ఓకే. నేను ఫైర్ ముట్టుకున్నా. ఈరోజు ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అది కాలిద్ది అని ఒక ఐడియా నాకుంటది కదా! సో, అలా ఆలోచించడం వాస్ ఫైన్. అంటే ఇప్పుడు నేను ఫైర్ ముట్టుకున్నా. ఫైర్ ముట్టుకుంటే ఇప్పుడు అది నా చెయ్యి మొత్తం కాల్చేస్తే ఒకవేళ ఇక్కడ తేలిపోతే ఒకవేళ అదెలా ఉంది? పాస్ట్ గురించి తవ్వుకుంటే అట్లాగే ఉంటది. అది ఏ విషయమైనా పర్సన్ విషయమైనా, సిట్యుయేషన్స్ మీకు అనుకూలంగా లేకపోయినా, లేదంటే మీరు వరస్ట్ బిహేవియర్ చేసినా సరే, అది అలాగే ఉంటది. ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఇప్పుడు అదే ఫైర్ నేను పట్టుకోవాలనుకున్నా ఫ్యూచర్‌లో.
అమ్మో! ఇప్పుడు ఫ్యూచర్‌లో ఫైర్ పట్టుకోవాలా? ఇప్పుడు నేను దీపం వెలిగిచ్చేస్తే అది నా చెయ్యంతా అంటుకుపోతే, కర్పూరం వచ్చి మొత్తం స్ప్రెడ్ అయిపోతే, నేను నా చెయ్యి మొత్తం కాల్చేస్తే నువ్వు ఫ్యూచర్‌లో దీపం వెలిగిస్తావో, ఎలిగియవో ఎవడికి తెలుసు? తెలీదు గదా! ఈరోజు, ఈరోజు దీపం వెలిగిస్తావా? చెప్పారా? మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వెలిగించు. లేదంటే నీకొక ఐడియా వచ్చిద్ది కదా! పాస్ట్‌లో చేసిన తప్పు ఇప్పుడు చేయకూడదు అని చెప్పి. అలా ఇప్పుడు ఈ క్షణాన్ని బతకడం నేర్చుకో. అది ఒక్కటి తెలుసుకో. అదొక్కటి తెలుసుకుంటే చెప్తున్నా గదా! నిన్నాపేవాళ్ళెవ్వరు ఉండరు. సో, ఈరోజు మన కోట్ ఆఫ్ ది డే వచ్చేసి స్టాప్ లివింగ్ ద పాస్ట్ అండ్ వరింగ్ అబౌట్ ద ఫ్యూచర్. లివ్ ఇన్ ద ప్రెజెంట్ వేర్ పీస్ అండ్ లైఫ్ బిగిన్స్. ఈ ఒక్క చిన్న పాయింట్ ఎవరైనా ఆలోచించారా? లైఫ్ అంటే అంతే చాలా సింపుల్ అది. వి ఆర్ మేకింగ్ ఇట్ కాంప్లికేటెడ్ కదా! మనకంత కష్టమొద్దు. మనం సింపుల్‌గా, పీస్‌ఫుల్‌గా మన లైఫ్‌ని మనం లీడ్ చేసేసుకుందాం. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో. And don't forget to subscribe my channel PD with VSK. And I always love you my Sakis and Sakas.